ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలను సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలను మనమంతా రావాలి. మన ఎర్ర జెండా మరి పునర్వైభవం సాధించుకొని మనమంతా మన ఎర్ర జెండా వస్తేనే మనకు లాభం. అమ్మా 3వ తేదీ మన మీటింగ్. 47 ఏళ్ళ జరుగుతుంది ఇక్కడ. 10 మందికి అన్నం పెట్టాలి కదా నువ్వు. అమ్మా 10 మందికి 100 రూపాయలు కట్టం అన్నం, 10 రూపాయలు. ఈరోజు నెల్లూరు నగరంలోనే 16వ డివిజన్లో సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు 27వ రాష్ట్ర మహాసభలు జరిగే సందర్భంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా గుర్రాల మడుగు సంఘంలో ఈరోజు 16వ డివిజన్ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాం. మహాసభలకి మా వంతు కర్తవ్యంగా మేము విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏ అక్కని అడిగినా, ఏ తల్లిని అడిగినా, ఏ అన్నని అడిగినా ప్రతి ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చి ఇవ్వడం అనేది బాగా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర మహాసభలు జరిగే ర్యాలీలో కూడా మా వంతు కర్తవ్యంగా మేము అందరం కూడా బయలుదేరుతామని చెప్పేసి అంటున్నారు. దాంతో పాటు కోలాటాలు కూడా నేర్చుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు కోలాటాలు నేర్చుకుని మా దళంతో పాటు మేము వస్తామని చెప్పేసి ఈ యొక్క ప్రాంత ప్రజల్లో ఆ విధమైన ఉత్సాహంతో ముందుకు రావడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో అన్ని మండలాల్లో, గ్రామాల్లో ఈ విరాళాల సేకరణ మాస్ క్యాంపెయిన్ ఇంటింటికి జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా విరాళాలు ఇచ్చి మహాసభల్ని జయప్రదం చేసేదానికి తోడ్పాటును అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాష్ట్ర నలుమూలల నుండి, అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా ఈ మహాసభలకు వస్తా ఉన్నారు. ఆల్ ఇండియా నాయకులు కూడా ఈ మహాసభల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ ప్రదర్శన బహిరంగ సభల్ని జయప్రదం చేయవలసిందిగా జిల్లా ప్రజానీకానికి సిపిఎం కమిటీ తరఫున ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో సిపిఎం పార్టీ రాష్ట్ర 27 మహాసభలు నెల్లూరు గడ్డలో జరగబోతున్నాయి. నెల్లూరు జిల్లా అంటేనే భారతదేశంలో ఒక చరిత్ర కలిగినటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఈ మహాసభలు జరగడం అనేది చాలా ఆనందదాయకం. 47 సంవత్సరాల తర్వాత ఈ మహాసభలు జరుగుతున్నాయి. సిపిఎం పార్టీ మహాసభలు జరగడం అంటే ఉత్సవాలు, నాయకులను ఎన్నుకోవడానికి కాదు. మహాసభలు జరపడం అంటే ప్రజల సమస్యల పరిష్కారం కోసం, అన్ని సమస్యల కోసం పరిష్కరించడం కోసం ఈ మహాసభలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అనేక హామీలు ఇచ్చింది. సూపర్ 6 అనేక రకాల హామీలు ఇచ్చి ఒకటి కూడా అమలు జరగట్లేదు. పేదలకు న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు 18,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు పెంచారు. పేదలపైన అనేక భారాలు వేయడానికి చూస్తున్నారు. ఎర్ర జెండా సిపిఎం పార్టీ రానున్న కాలంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటానికి రూపకల్పన చేయడానికి 3వ తేదీ భారీ బహిరంగ సభ, వేలాది మంది ఎర్ర షర్ట్లు, ఎర్ర శారీలు ధరించి కవాతు నిర్వహించబోతున్నాం. కబడ్దార్ మతోన్మాదులారా అని హెచ్చరించడానికి ఈ మహాసభ నాంది కాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.